వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ప్రస్తుత సమాజంలో డబ్బును ఎలా సంపాదించాలి, సంపదను ఎలా సృష్టించాలి అనే విషయాలను యూనివర్సల్ పవర్ ద్వారా ఎలా చేయొచ్చు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో పంచుకోవడానికి యూనివర్సల్ పవర్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నేను చాలా వరకు క్లాసులు విన్నాను, సెమినార్లు విన్నాను. యూనివర్సల్ లా, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్, లేదంటే విజువలైజేషన్ టెక్నిక్, లేదంటే మైండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు అని చెప్తారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నువ్వు బలంగా కోరుకో, నువ్వు అనుకున్నది జరుగుద్ది అని చెప్తారు. నువ్వు గట్టిగా ప్రయత్నించు, నీకు విశ్వం సహకరిస్తుంది అని చెప్తారు. నువ్వు ఏదైనా సాధించాలంటే నిన్ను నువ్వు నమ్ముకో, నీలోనే ఆ శక్తి ఉందని చెప్తారు. అంటే సాధారణంగా సెమినార్ లో గానీ, క్లాస్ లో గానీ మోటివేషన్ స్పీకర్స్ ఇలానే చెప్తారు. మీరు యూనివర్సల్ పవర్ అంటున్నారు. యూనివర్సల్ పవర్ ద్వారా వారికి భిన్నంగా మీరేం చెప్పాలనుకుంటారు? సదాచారి గారు, విశ్వధర్మ శాస్త్రంలో యూనివర్సల్ పవర్ అంటే ఇప్పుడు ఎవరెవరైతే బయట సెమినార్లు గానీ, వర్క్ షాప్లు గానీ నిర్వహించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 100 మెంబర్స్ వచ్చినా, ఒక 30 మెంబర్స్ వచ్చినా, 10 మెంబర్స్ వచ్చినా, వాళ్ళు వాళ్ళ జీవితంలో చెప్పిన ఏ జ్ఞానమైనా, అది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లేదా ఎఫర్మేషన్స్ కానీ, లేదు అంటే విజువలైజేషన్స్ కానీ, ఏ టెక్నిక్ చెప్పినా కూడా 100% సక్సెస్ రేట్ ఉండదండి. జస్ట్ 10%. ఒక 100 మంది ఉంటే ఓ 10 మంది, 5 సక్సెస్ అవుతుంది. అంటే మీరు చెప్పేది వాళ్ళు నిర్వహించే క్లాస్ లో గానీ, సెమినార్ లో గానీ ఒక 100 మంది అటెండ్ అయితే 100% సక్సెస్ ఉండదా? 100% ఉండదు. ఓన్లీ 10% పీపుల్ సక్సెస్ అవుతారు. ప్లస్ ఏంటంటే ఆ ఎవరెవరైతే సెమినార్లు నిర్వహించినా, ఎవరెవరు వర్క్షాప్ పెట్టినా కూడా వాళ్ళు జస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ ని చెప్పడం జరుగుతుంది అంతే. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ విశ్వధర్మ శాస్త్రం ఎవరైతే తెలుస్తుందో, విశ్వధర్మ శాస్త్రాన్ని ఫస్ట్ టైం ఇండియాలో నేనే పరిచయం చేస్తున్నా. ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరు చెప్పడం లేదు. యూనివర్సల్ పవర్ చెప్పలేదు, ఎవ్వరు లేదు. ఇప్పుడు ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ ఎఫర్మేషన్స్ ఏదైతే ఉందో, ప్లస్ విజువలైజేషన్, అందులో యూనివర్సల్ పవర్ లో ఒక పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అవన్నీ. అంటే టోటల్ మనం విశ్వ శక్తిని రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో మనమే ఫస్ట్ టైం నేనే రిలీజ్ చేస్తున్నా దీన్ని. అయితే ఇక్కడ ఏంటంటే అదే వర్క్ షాప్, నా వర్క్ షాప్ లో ఒక 10 మెంబర్స్ వచ్చిన, 100 మెంబర్స్ వచ్చిన, 100 మెంబర్స్ పూర్తి బాధ్యత మనం తీసుకుంటాం. అంటే మీరు ఏం చెప్తున్నారంటే వేరే ఇతర సెమినార్లు, క్లాస్ లో 100% సక్సెస్ రేట్ ఉండదు, ఒక 10% ఉంటుంది. అంటే ఒక 100 మంది వస్తే ఒక 10 మందికి యూజ్ అవుతుంది. బట్ మీ సెమినార్ లో యూనివర్సల్ లా ప్రకారం యూనివర్సల్ పవర్ తో 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్ కూడా ఆ జ్ఞానాన్ని మీ ద్వారా ఇస్తారు. 100% సక్సెస్ అయినప్పుడే ఈ యూనివర్సల్ పవర్ సక్సెస్ అన్నట్టు. ఒకవేళ 100 మెంబర్స్ లో ఏ ఒక్కరు సక్సెస్ కాకుండా నాకు ఆ జ్ఞానం లేదన్నట్టు. యూనివర్స్ విశ్వశక్తి తోటి ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి రంగంలో అయినా రాణించచ్చండి. ఇంట్లో అసలు రాణించలేదు అంటే ఆ జ్ఞానం నేను చెప్పలేదు అన్నట్టు. అంతే తప్పగా విశ్వధర్మ శాస్త్రంలో విశ్వశక్తి ద్వారా ఏదైనా పాసిబుల్. మీరు ఏదైనా పాసిబుల్ అంటున్నారు కదా. యూనివర్సల్ పవర్ ద్వారా ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎలా అంటే ఏం చెప్తారు? ఈ యూనివర్సల్ పవర్ ద్వారా జనరల్ గా మనం ఎక్కడ ఏ మోటివేషన్ క్లాస్ పైన, ఏ గురువుని ఆశ్రయించినా, ఏ మేధావుని ఆశ్రయించినా డబ్బును ఎలా సంపాదించవచ్చు అని మాత్రమే సలహాలు ఇస్తారండి. కానీ యూనివర్సల్ పవర్ లో, యూనివర్సల్ లా లో ఏం చెప్తుందంటే ఇలా డబ్బు సంపాదించాల గురించి చెప్పకన్నా ముందు ఫస్ట్ నీకున్న క్వాలిటీస్ చెప్తుంది. అంటే నీకున్న అలవాట్ల గురించి చెప్పబడతాయి. ఫస్ట్ నీ అలవాటు, ఒక వ్యక్తి ఇప్పుడున్న సమాజంలో ఈ విశ్వశక్తి అనేది ఏంటంటే అప్డేట్ వర్షన్ అండి. అప్డేట్ వర్షన్ అంటే ఏదో 100 సంవత్సరాల కింద జరిగింది, 1000 సంవత్సరాలు జరిగింది, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ సమయానికి, ప్రజెంట్ క్షణాన ప్రతి వ్యక్తికి అవసరమయ్యే జ్ఞానం మాత్రమే విశ్వశక్తి అందిస్తుంది. ఇట్లాంటి విశ్వశక్తి ఉపయోగించుకొని ఎంత డబ్బునైనా సృష్టించవచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా ఎంత డబ్బునైనా సృష్టించదు. ఆ డబ్బును సృష్టించాలంటే తనకు అర్హత కావాలి. ఇక్కడ అర్హతను ఫస్ట్ అర్హతను ఐడెంటిఫై చేస్తుంది విశ్వశక్తి ద్వారా. మేము ఏం చేస్తామంటే ఒక వ్యక్తికి డబ్బు సృష్టించగల శక్తి ఉన్నా తనకు అర్హత ఉందా లేదా, అర్హత ఉండాలంటే తనకి ఏం క్వాలిటీస్ ఉండాలి, రెండో తన అలవాట్లు ఏంటి అంటే మేము ఫస్ట్ వాళ్ళకి ఐడెంటిఫై చేస్తాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎంత డబ్బును సృష్టించాలన్నా తన అలవాట్లు మార్చుకున్నంత సేపు మీ ఎన్ని వర్క్షాప్లు అయినా, ఎన్ని సెమినార్లు అయినా డబ్బు సంపాదించలేడు. అందుకే సక్సెస్ రేట్ తక్కువ ఉంటది. అంటే ఒక 100 మంది సెమినార్ పోతే 10% పీపుల్ సక్సెస్ అవుతారు. అలవాట్లకు డబ్బు సంపాదించడానికి సంబంధం ఏంటి? 100% ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే తన క్రమశిక్షణ అనేది, తనకు ఉన్న అలవాట్లు అనేది లేకుంటే నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ అవుతారండి. అంటే తన ప్రణాళిక అనేది సక్రమంగా ఉండదు. అదే ఆ ప్రణాళిక ఇప్పుడు ఒక వర్క్షాప్ అయినప్పుడు కానీ, ఒక గురువు దగ్గరికి అయినప్పుడు కానీ మీకు ఎలా డబ్బు, మీ ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్తారు. అంటే ఒక్క విషయం అండి, అలవాట్లకి డబ్బు సంపాదనకి సంబంధం ఏంటి అని అడిగా. అవును, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా అండి ఈ విశ్వశక్తి అనేది ఒక నియమం మీద ఆధారపడుతుందండి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ మీ ఆధీనంలో ఉంటుందో నువ్వు ఏదైనా సృష్టించగలదు. ఎంత డబ్బునైనా సృష్టించగలదు, ఎంత పెద్ద అద్భుతాలను సృష్టించగలదు. అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి
ఒక వ్యక్తి తన బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ తన ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలడు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడున్న నాగరికతలో, ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఇంట్లో అండి కుక్కలు పెంచుతారండి. ఓకే, కుక్కలు పెంచుతారు. ఫ్యాషన్ ₹1,00,000 పెట్టి కుక్క తెచ్చుకుంటారు, ఇంట్లో పెంచుతారు. 10 లక్షల నేను ఎంతో మంది వీళ్ళ మీద రీసెర్చ్ చేసినాం. తప్పేముంది? అది కుక్క పెంచుకోవడం ద్వారా ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మైండ్ కంట్రోల్ సిస్టమ్ డిస్కనెక్ట్ అయిపోతాయండి. అంటే కుక్కలు పెంచొద్దు అంటారు? ఇంట్లో పెంచకూడదు. ఇంట్లో అసలు కుక్కను పెంచకూడదు ఇంట్లో. ఎందుకంటే విశ్వ ధర్మంలో కుక్కను ఎక్కడ పెంచాలంటే ఈ విశ్వంలో ప్రతి సృష్టి కనుక ప్రతి పదార్థం గాని ఒక జీవి గాని దానికి ఒక నియమం ఇచ్చిందండి. కుక్కను పెంచాలంటే మన ఇంటి బయట పెంచాలి. ఒక తనకు ఆ కుక్కకు ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అవసరం ఒక మనిషిని పెట్టి దాన్ని సర్వీస్ చేయాలి. అంతేకాని కుక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏమైందంటే ఎవరి బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి. అంటే ప్రతి ఒక్క బ్రెయిన్ ఎవరైతే ఉందో తన కంట్రోల్ మిస్ కావడానికి కుక్కలే కారణం ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఒక కుక్కని ఇంట్లో పెంచడానికి డబ్బు సంపాదించడానికి సంబంధం ఏముంది? సదాచారి గారు, ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న నాగరికతలో ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం వల్ల అంటే ఒక వ్యక్తి యొక్క తను క్లారిటీనెస్ మిస్ అయిపోతాడండి. అంటే ఎప్పుడైతే పొద్దున్న లేవగానే తన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే కుక్కలను పొద్దున్న లేవగానే ఆ కుక్క చేసే పనుల మీద, కుక్కకున్న వర్క్ మీదనే వీళ్ళు ఇమీడియట్ ఆ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ప్రతి కుక్క ఉన్న అంటే అది ఎవరికి తెలుస్తుంది అంటే కుక్కను పెంచుకుంటున్న ప్రతి ఫ్యామిలీకి తెలిసి ఉంటారండి. నేను చెప్పేది వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, మిగతాలకు అర్థం కాదు. నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో కుక్కలు పెంచుకునే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి మెంబర్కి అర్థమవుతుంది. ఏమవుతుంది అంటే ఉదయం లేవగానే ఫస్ట్ వాళ్ళ మైండ్ లేవగానే వాళ్ళ మైండ్ అంటే సైకాలజీ ఎట్లయిపోతుంది అంటే వాళ్ళు పొద్దున్న లేచి మనం ఏం చేయాలి అనే వాళ్ళ జీవితం మీద ఉన్న లక్ష్యాల కోరికల వైపు ఆలోచనని ఉదయం లేవగానే కుక్క మీదనే డైవర్ట్ అవుతుందండి. అంటే వాళ్ళ ఆలోచన మెయిన్ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లోనే కుక్క ఉంటుంది కదా, ఆ కుక్క మీదనే ఫోకస్ ఇమీడియట్ వెళ్ళిపోతుందండి. అంటే దానివల్ల మైండ్ 100% మైండ్ కంట్రోల్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆటోమేటిక్ వాళ్ళు చేయాల్సిన ఆలోచనలు అన్ని దినచర్యలో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చిన కింద డేలో మార్నింగ్ ఏదైతే మనం షెడ్యూల్ తీసుకుంటామో గుర్తుపెట్టుకోండి. అంటే సైకాలజికల్గా సైంటిఫిక్ గా మనం ఉదయం అందుకే పొద్దున్న లేసి ఏదైతే మొదలు పెడతామో అది డే ఎండ్ ఆఫ్ నైట్ వరకు మన ఆలోచనలు ఎప్పుడు మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయండి. అంటే మనం పొద్దున్న ఏం చేస్తాం అన్నది పొద్దున్న లేవగానే మనం బుక్ చదవాలని చెప్తారు. మేమేం చెప్తాం విశ్వశాస్త్ర ప్రకారం ఏంటంటే పొద్దున్న లేవని ఒక 10 minutes బుక్ చదవమని చెప్తాం. అంటే ఏమైందంటే ఎప్పుడైతే ఒక 10 minutes బుక్ వ్యాయామం కన్నా ముందు బుక్ చదవాలంట మనం. గుర్తుపెట్టుకోండి, విశ్వశక్తి డిఫరెంట్ చెప్తానండి ఎప్పుడైనా. అంటే సమాజానికి కావాల్సింది చెప్తాం. సో మార్నింగ్ లేస్తే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల అయితే జనరల్ గా బయట ఉన్న సమాజం ఏం చేస్తారంటే పొద్దున్న లేవగానే వ్యాయామం చేయాలని చెప్తారు. కానీ విశ్వశక్తి జ్ఞానం చెప్పేవాడు ఏం చెప్తాడు, పొద్దున్న లేవగానే ఒక 5 minutes 10 minutes బుక్ చదవని చెప్తాం. బుక్ చదివి అప్పుడు వ్యాయామంకి వెళ్ళి అంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక బుక్ చదవడం వల్ల తన సెల్ఫ్ టాక్ పెరుగుద్దండి, ప్లస్ తన మైండ్ మీద తన కంట్రోల్ పెరుగుతుందండి, తన ఆలోచన శక్తి పెరుగుతుంది. బుక్ రీడింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అదే ఎప్పుడైతే ఆ అలవాటును మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేసే విధంగా ఈ ఇంట్లో కుక్కలను పెంచుకోవడం వల్ల మార్నింగ్ లేసి ఆ న్యూసెన్స్ తోటే వాళ్ళు బయటకు వస్తారు. చిన్న పిల్లలు స్కూల్ పిల్లనే పొద్దున్న లేవనే స్కూల్ పిల్లలు లేసుతోటే వాళ్ళ మైండ్ ఇమీడియట్లీ ఇంట్లో ఉన్న పప్పీ డాగ్స్ మీదనే వెళ్ళిపోతుంది. అంటే కుక్కలు పెంచే ప్రతి ఫ్యామిలీ అంటే కొందరు అంటారు అంటే వాళ్ళ రోజువారీ దినచర్యలో బిజీగా ఉండి అంటే వాళ్ళు పెట్స్ పెంచుకుంటూ ఉంటారు కుక్కల్ని, జిమ్మి అనో పప్పి అనో ముద్దు పేర్లు పెట్టుకొని వాళ్ళ పని అయిపోయిన తర్వాత రిలాక్స్ గా వాడుతూ స్పెండ్ చేయాలని అనుకుంటారు. వాళ్ళకు అయితే ఒకటి సదాచారి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే సదాచారి గారు యూనివర్సల్ పవర్ లో యూనివర్సల్ ధర్మం ఒకటి ధర్మం చెప్తానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ శక్తి జంతువులకు ఎక్కువ ఉంటదండి మనిషి కన్నా. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ పవర్ జంతువులకు ఎక్కువ ఉంటది. యూనివర్సల్ లో ఏదైతే జంతువుకు వాడికి అందుకే ముందు జరిగే సంఘటనలు వాడికి ముందే తెలిసిపోతాయి. పెద్ద భూకంపం వచ్చిన కుక్కలు ఎక్కడ కూడా చచ్చిపోవు. గుర్తుపెట్టుకోండి, ఎవి కూడా పక్షులు చచ్చిపోవు. సో ప్రకృతి ప్రళయాలను ముందే పసిగడతాయి. అంటే యూనివర్సల్ కు పవర్ ఎవరికి ఉంటాయి అంటే జంతువులకే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ ఎందుకు చెప్తే మూలం ఉంది, ఆధారం ఉంది. అంటే యూనివర్సల్ కున్న ముందు హెచ్చరికలు ఫస్ట్ ఇంట్లో ఉన్న జంతువులకు పక్షులకే ముందు తెలుస్తుంది. అయితే ఆ ముందు తెలిసిన వాళ్ళ ఆ కుక్కలకు జంతువులకు ఎంత కాస్మెటిక్ ఎనర్జీ ఉందండి. ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడైతే కుక్కను పెంచుతారో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంత మంది మైండ్ కంట్రోల్ సిస్టమ్ అంతా కుక్క మైండ్ కంట్రోల్కి వెళ్ళిపోతాయండి.
ఆ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ఉన్నాయి, ఆ కుక్క మొత్తం గ్యాస్పింగ్ పర్ఫెక్ట్, ఆ కుక్క మొత్తం ఆ అందరి మైండ్ కంట్రోల్ సిస్టమ్ అంతా కుక్క చేతిలో ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక జంతువు చేతిలో ప్రతి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బ్రెయిన్ మొత్తం అది కంట్రోల్ చేస్తూ ఉంటది. అంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి, మనం చెప్పడం వల్ల అంటే మన మూలాల కొద్దీ తెలిసిపోతుంది. అంటే ప్రతిదానికి ఉంది. అంటే ఒక పక్షికి అంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా యూనివర్సల్ పవర్ తో ముడిపడి ఉంది. ఆ ఇంట్లో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇంట్లో ఇప్పుడు జనరల్ చిన్నగా మన కొత్తగా చిన్న చిన్న ఆవులను పెంచుతారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వశక్తికి వ్యతిరేకం ఏంటంటే ఇంట్లో జంతువులు పెంచడం. ఇంట్లో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎటువంటి జంతువులను పెంచద్దు, ఏ జంతువు పెంచద్దు అండి. చిన్న జంతువు కూడా ఇంట్లో తాబేలు వేస్తారండి, అది కూడా పెంచద్దు. కుక్కలు పెంచద్దు, ఆవులు పెంచద్దు, ఇంట్లో పెంచద్దు. సో మన మైండ్ కంట్రోల్ సిస్టమ్ ని అవి టేక్అవుట్ చేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మైండ్ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతే మన మైండ్ కంట్రోల్ సిస్టమ్ ఇంకో ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ మైండ్ కంట్రోల్ వాటి ఆధీనంలో ఉంటాయి. అవి ఏవైతే రిఫ్లెక్ట్ చేస్తా ఉంటాయో మీ ఆలోచన అట్లే పోతా ఉంటది. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, కుక్కల్ని ఏదైనా మీరు జంతువులను పెంచాలనుకుంటే మీ ఇంటి లోపల కాకుండా మీరు కాంపౌండ్ లోపల పెంచుకోండి. దానికి సపరేట్ ఒక రూమ్ కట్టియండి, వాటి సపరేట్ ఒక పెట్టండి, ఒక మనిషి పెట్టండి. కానీ ఇంటి లోపల మీరు నివసిస్తున్న ప్రాంతంలో వాటికి వైబ్రేషన్ ఉంటది. జంతువులకు ఏ జంతువులకన్నా 100% యూనివర్సల్ వైబ్రేషన్ ఉంది. మనుషుల కన్నా గొప్ప వైబ్రేషన్ జంతువులకే ఉంది. అవి మిమ్మల్ని మీకు మీ మైండ్ కంట్రోల్ సిస్టమ్ అవి వాటి ఆధీనంలో పెట్టుకుంటాయి. అది ఏ చిన్న కుందేలు కూడా పెంచొద్దండి ఇంట్లో. ఇంటి లోపల ఏ పక్షిని పెంచద్దు, ఏ కుందేలు పెంచద్దు, ఏ కుక్కను పెంచద్దు, ఏ ఆవును పెంచద్దు. చిన్న చిన్న ఆవులు వస్తున్నాయి ఇప్పుడు, ఇంట్లో పెంచుకోవడానికి చూడండి. వాళ్ళ జీవనశైలి మీరు గమనించండి, నిరంతరం వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు. అంటే అవి ఎప్పుడు ఏమైనా గుర్తుండి మనం బ్రెయిన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకెళ్తాయి. ఇక్కడ ఏమి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఒక మన మైండ్ తోటి ఏదైనా డబ్బు ఎలా సృష్టించబడతాయండి, మన బ్రెయిన్ కరెక్ట్ పద్ధతిలో క్రమశిక్షణ పద్ధతిలో ఒక వ్యక్తికి డబ్బు ఎంత కావాలి ఒక నాలెడ్జ్ ఉంటుందండి. అంటే డబ్బు దేనికోసం కావాలి, దేనికోసం మనము సంపాదించగలి, దేనికోసం ఎంత సృష్టించాలని ఒక ప్రణాళిక రాస్తాం. మేము వర్క్షాప్ లో చెప్తాం. అంటే ఒక డబ్బు మీకు ఎంత కావాలి, దేనికోసం కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తాం. ఆ ప్లాన్ చేసుకున్న క్రమంలో నువ్వు ఉదయం లేవగానే ఫస్ట్ ప్రతి కుటుంబంలో ఒక కుక్కున్న కుటుంబం మీరు గమనించండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ కుక్క ఎక్కడ ఉందని చూస్తారు చూడండి. మేము ప్రతి ఒక్క కుటుంబంలో తన మైండ్ కంట్రోల్ డిస్టర్బ్ అయ్యే చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో పక్క ఉన్న బాబుని చూడడు కుక్క ఎడిపోయిందని చూస్తారు. అంటే కుక్క తన మైండ్ కంట్రోల్ ఏమైపోతుందంటే, ఎప్పుడైతే మనం ఉదయం లేవగానే మన బ్రెయిన్ ఏం పట్టుకుంటుందో డే మొత్తం అదే పట్టుకుంటుంది. ఇంట్లో పెంచే పెట్స్ కి అడిక్ట్ అవుతుంది. మైండ్ ఏమైపోతుంది అంటే, మనుషుల కన్నా కుక్కలకి ఇచ్చేంత విలువ చాలా గొప్ప. ఇక్కడ అంత విలువ అనుకుంటారు. అంటే పిల్లాన్ని అయినా కొడతారు కానీ కుక్కకు మాత్రం ఏమన్నారండి. ఈ డబ్బు సంపాదించే విషయంలో కుక్క ఎలా డిస్టర్బెన్స్ వస్తుంది? అయితే డబ్బు సంపాదించాలని ఎవరికి ఏ వ్యక్తికి అయితే ముందు డిసైడ్ అవుతాడో, తనకు తనని ఇంత డబ్బు సంపాదించాలి, అది ఆ డబ్బు సంపాదించాలంటే తనకు బాధ్యతలు ఉండాలండి. ఆ బాధ్యతలు గుర్తొచ్చే రావాలంటే మొట్టమొదటి నువ్వు పండుకున్నా లేచినా నీకు డబ్బు మీదనే ధ్యాస ఉండాలి. డబ్బు మీద ధ్యాసను మళ్లించే ఏ పని అయినా కూడా విశ్వశక్తి ద్వారా దాన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం. అయితే పొద్దున లేవ్వటప్పుడు నైట్ పండుకునేటప్పటి వరకు మీ ఇంట్లో డబ్బు మీది ధ్యాసను ఏమేమి డిస్టర్బ్ చేస్తున్నాయో అవన్నిటి మీద ఐడెంటిఫై చేసి డిస్కనెక్ట్ చేస్తాం. అంటే ఇంట్లో ప్రతి కుటుంబంలో మేము కొన్ని ఇప్పుడు మాకున్న ఎక్స్పెరిమెంట్ లో కుక్కతోటి చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయండి. వాళ్ళు పొద్దున్న లేచినా కానీ నైట్ పండుకునే క్షణం వరకు కుక్క గురించి ఆలోచించకుండా వాళ్ళు పండుకోరండి. అన్ని ఏది చేసినా కుక్క గురించి కుక్క ఖర్చు సాపి కావుతాయి. అందుకే మీ కుక్కను పెంచడం తప్పులేదు, కానీ అవుట్ ఆఫ్ హౌస్ మీరు ఇంటి బయట పెంచాలి, కాంపౌండ్ లో పెంచాలి. కానీ ఇంట్లో కుక్కలు పెంచుకునే కల్చర్ ఎప్పుడైతే మన ఇండియాలో వచ్చిందో ప్రతి ఒక్కరి రిలేషన్స్ డిస్టర్బ్ అయితే పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యతలు వెళ్ళిపోతాయి. ఏదైతే బాధ్యతలు డిస్కనెక్ట్ అవుతుందో డబ్బు మీద ధ్యాస రాదండి. మన ఇంట్లో బాధ్యతలు ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతాయో ఆటోమేటిక్ డబ్బు మీద ధ్యాస రావాలంటే మన ఇంట్లో అన్ని బాధ్యతలతో కూడుకొని ఉంటది. అది మేము వర్క్షాప్ లో చెప్తాం అన్నట్టు. అంటే ఒక నీ మైండ్ కంట్రోల్ ఎప్పుడైతే డిస్టర్బ్ చేసే మొట్టమొదటి ఏముంటుంది ఇంట్లో కుక్కలే. ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తున్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్న విషయాలల్లో మేము ఒక ఇంట్లో ఒక రిలేషన్ డిస్టర్బెన్స్ అయిందన్న లేదా డబ్బు సంపాదించలేదు అనుకున్నా ఫస్ట్ మేము ఎక్కడెక్కడ వీళ్ళ మైండ్ కంట్రోల్ అవుతుంది, వీళ్ళ మైండ్ మీరు మార్నింగ్ నుంచి ఆ వ్యక్తి యొక్క అలవాట్లను జీవన శైలిని అన్ని అబ్జర్వ్ చేస్తాం. 100% వాళ్ళ అలవాట్లను ఫస్ట్ ఏ ఉండకూడదో అవి డిస్కనెక్ట్ చేస్తాం, తర్వాత ఏ చేర్చాలో చేస్తాం.
సో దాంట్లో మొదట్లో భాగంగా ఈ కుక్క ప్రతి ఇప్పుడున్న నాగరికత జీవన విధానంలో ప్రతి ఇంట్లో కుక్కలు పెంచడం అనేది కల్చర్ ఉందండి. ఆ కుక్కలు పెంచడం ఇంట్లో పెంచకుండా బయట పెంచండి. ప్లస్ కుక్కను కుక్కలాగా చూడడం వల్ల ఏమైందంటే జంతువులకు యూనివర్సల్ పవర్ అనేది ఒక స్థానం కల్పించింది. వాటికి ఉంది, మనం పెంచాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెంచాల్సిన మీరు ఇంటి వరండాలు పెంచండి, దాని బాధ్యత ఉంది. అది ఏం చేయాలి? ఇప్పుడు విశ్వానికి వ్యతిరేకం అండి ఇంట్లో కుక్కలు పెంచడం అనేది, యూనివర్సల్ కు వ్యతిరేకం. ఎప్పుడైతే వ్యతిరేకంగా మన ప్రతి వ్యక్తి ప్రవర్తిస్తాడో యూనివర్స్ వాళ్ళకి బాధ్యతలు గుర్తు చేస్తుంది. బాధ్యత గుర్తు చేయాలని వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఇంకా ఎటువంటి అలవాట్లు ఉండకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మేము ట్రైన్ అయ్యేటప్పుడు, మేము వర్క్ షాప్లు పోయినప్పుడు, మేము క్లాసులకు పోయినప్పుడు, మేము గురువుల దగ్గర పోయినప్పుడు మాకు కొన్ని కీలకమైన ఒక ఆప్షన్ చెప్పినండి. గోవులకు డబ్బులు దానం చేయండి, గోశాలకు డబ్బులు దానం చేయండి, గోవులకు సేవ చేయండి అని మాకు చెప్పారు. అది ఎంతవరకు విశ్వధర్మ శాస్త్రానికి ఎంతవరకు చేస్తే డబ్బు వస్తుందా? డబ్బు సృష్టించడంలో మన అలవాట్లో రెండో కీలకమైన ఇప్పుడున్న నాగరికతలో అతి విశ్వానికి వ్యతిరేకమైన గోవులకు డబ్బు సాయం చేయడం అండి, గోవులకు సేవ చేయడం అనేది. మరి అలా అంటే ఎందుకు అనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టి మనం ఏదైనా సాయం చేయాలనుకుంటే దాన్ని మనము సేవ ప్రకారమే చూడాలండి. నీ మైండ్ కంట్రోల్ సిస్టమ్ ఏముందంటే మనం ఎప్పుడైతే ఒక డబ్బు దానం చేయాలి, గోవులకు డబ్బు దానం చేయాలి, డబ్బు రాదు. డబ్బు దానం చేస్తావు కానీ అది దేనికి ఉపయోగపడుతుందని నీకు తెలియదు. ఇప్పుడు నేనే ఉన్నాండి, గోవుకు నాకు చెప్పిన గురువు కూడా చెప్పాడు ఏమని, గోవుకు డబ్బు దానం చేయాలి అని అంటే నేను డబ్బు దానం చేయడం, నేను కూడా ప్రతి నెలకు వారానికి నాకు ఎట్లా డబ్బు సంపాదించిన అట్లా కూడా నేను డబ్బు ఇవ్వడం మొదలు పెట్టినా. అసలు ఏమైతుండే నేను విశ్వధర్మ శాస్త్రం ఎప్పుడైతే పరిశోధన మొదలైందనుకో అది విశ్వానికి వ్యతిరేకమని చూపిస్తుంది. ఇలా వ్యతిరేకమైందని అనిపిస్తే ఎప్పుడైతే నా గోశాలకు ఎప్పుడైతే సర్వీస్ చేసినో ఆ గోశాలను గమనించడం పెట్టాను. ఏ గోశాల అయితే డబ్బు ఇచ్చినో అక్కడికి పోయాను. పోయిన తర్వాత అక్కడ 50 గోశాలలు ఉన్నాయి, గోవులు ఉన్నాక అందరు వచ్చి చందాలు వస్తారు, డబ్బులు ఇస్తూ చందాలు ఇస్తారు. కానీ అక్కడ ఎవరైతే గోశాల నిర్వహిస్తున్నారో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తే గోమూత్రం అమ్ముతున్నారు, గోపాలు అమ్ముతున్నారు, అన్ని అమ్ముతారు. చివరికి గొప్ప రహస్యం ఏం బయటపడిందంటే ఎప్పుడైనా ఎవరైనా గోవుకు డబ్బు సాయం చేస్తున్నా చివరకు 100 గోవులు ఉన్నాయండి, ఆ గోవు చివరి క్షణం వరకు ఆ షెడ్యూల్లో చనిపోతున్నాయా? ఆ పాయింట్ గమనించాలి కానీ. ఇప్పుడు 100 ఆవులు ఉన్నాయండి, నేను పోయి 10,000 సాయం చేస్తున్నా. సాయం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా గోవు సేవ చేసిన కింద ఆ గోవు చనిపోయేంత వరకు కూడా పెంచాలి. ప్రతి సంవత్సరం మా షెడ్ లో గిన్నె ఆవులు చనిపోయిన ప్రకటించాలి. ఎప్పుడైతే చనిపోయేంత వరకు ఆ గోవును అక్కడ పెంచుతారో నీ డబ్బు అనేది కరెక్ట్ యూజ్ అయినట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే గోశాల నిర్వాహకులు పాలిచ్చినంత సేపు గోవును ఆపుతారండి, వాటి నుండి నెయ్యి వచ్చినంత సేపు ఆపుతారు, తర్వాత కొద్ది సేపు వేరే రాష్ట్రానికి అమ్మేస్తారు. వాళ్ళు కోసేసి బీఫ్ కింద అమ్మేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఎక్కడ సేవ అయితే అది ఎంత పెద్ద పాపం అండి. విశ్వధర్మ శాస్త్రం దాన్ని తప్పు అని చెప్తుంది. మీరు ఒకవేళ సేవ చేయాలనుకుంటే, మీ గోవుకు డబ్బు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ గోవులను నిర్వహించి ఆ నిర్వాహకుని అడగండి మీ లాస్ట్ సంవత్సరం ఎన్ని గోవులు చచ్చిపోయినాయి, చచ్చిపోయేంత వరకు ప్రతి గోవు ఉందా, చనిపోయేంత వరకు గోవును ఉందా. అదే మన వెనకట పూర్వకాలంలో ఏం చెప్తారంటే ఓ గోవును మనం చాదుకుంటే దానికి గడ్డి పెడతారు, దానికి వస్తువులు పెడతారు, దానితో పాలు తీసుకుంటారు, అది చనిపోయేంత వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక డబ్బు సంపాదించాలంటే కొన్ని అలవాట్లను మానుకోవాలి. పూర్తిగా మీరు ఏదైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో దాని పైననే మనం మైండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది పనిచేయాలని చెప్తున్నారు. అవును, అంతేనా మీరు చెప్పేది? అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డబ్బును సంపాదించాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆలోచన వస్తుందో ఫస్ట్ డబ్బును సృష్టించడం రావాలండి. ఎప్పుడైనా డబ్బు ఈ సేవా కార్యక్రమాలు చేస్తాను లేదంటే వీటి వల్ల రాదు. ఎప్పుడైనా సేవను సేవలాగా చూడాలి. కానీ అందుకే ఎప్పుడైనా సేవను పూర్తిగా చూడాలంటున్నాం, మీద చూడకూడదు. అంటే మనం గోవుకు పోయి పైసలు ఇచ్చేస్తున్నాం, గోశాలకు డబ్బులు ఇచ్చేస్తున్నాము, లేకపోతే పోయి అన్నదానం చేస్తున్నాము. అన్నదానం చేయడం కూడా డబ్బు రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విశ్వధర్మానికి వ్యతిరేకం అన్నదానం చేయడం వ్యతిరేకం. సేవ చేయడం ద్వారా పుణ్యం వస్తుంది అంటారు కదా, ఆ పుణ్యం ద్వారా మనకు మంచి జరుగుతుంది అంటారు కదా. జ్ఞానం లేని సేవ చేయొద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. జ్ఞానం లేని సేవ చేయొద్దు. మన విశ్వధర్మం ఏం చెప్తుందంటే పూర్వకాలంలో అన్నం ఆకలితోటి ఇంటికి వచ్చేవానికి అన్నం పెట్టేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి అన్నం మనం పెట్టాలంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఆకలితో వచ్చేవానికి అన్నం పెట్టేవాళ్ళు. మీరు అన్నదానము అని చెప్పి ఆకలి లేను అని కూడా అన్నం పెట్టారనుకోండి, ఆ పెట్టగానే ఒక చదువుకో పుస్తకం లేనని ఒక పుస్తకం కొనిచ్చింది బెటర్. అంటే ఎప్పుడైనా గుర్తుకోండి, మనము ఒకటి ఎట్లా అలవాటు అయిందంటే మన జనాలకు అంటే సేవ కూడా
విజ్ఞానంతో కలిగిన సేవ చేయాలి. చేయాలి, జ్ఞానంతో కూడా సేవ చేయాలి. నువ్వు అన్నదానం చెప్తున్నంత మాత్రం నాకు డబ్బు, అన్నదానం సేవ అండి. ఆ సేవ నువ్వు జ్ఞానంతో చేయి. ఇప్పుడు నేను అన్నదానం పెడుతున్నా, సరే ఎవరు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అని ఆ జ్ఞానం లేకుండా వచ్చిన వాళ్ళకి అన్నం లేకుండా వస్తారండి చెప్పండి. అది జ్ఞానంతో అన్నం లేని వానికి ఒక్కని పెట్టు, నువ్వు 1000 మందికి అన్నం పెట్టకు. అన్నం కోసం అలాడుతున్నవానికి ఒక్కని పెట్టినా కూడా అది ఎంతో గొప్ప సేవ. రెండోది అవసరాన్ని నీకు ఐడెంటిఫై చేసి సేవ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే జనరల్ గా డబ్బు పూజలు చేయడంలో డబ్బు రాదండి. ఇప్పుడు జనరల్ గా మీకు ఎన్నో ఫ్యామిలీస్ మేము చూస్తున్నాం. మా విశ్వధర్మ శాస్త్రంలో మేము ఎన్నో పరిశోధన చేసేటప్పుడు పూజలు చేసే కుటుంబాలలో డబ్బు కోసమే పూజలు చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. ఓకే అండి శ్రీనివాస్ గారు, అంటే ఎలా ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు ఉండకూడదో చెప్తున్నారు డబ్బు సంపాదించాలి. అసలు ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడున్న సమాజంలో గుర్తుపెట్టుకోండి, విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే అప్డేట్ వర్షన్ అండి. ఎప్పుడంటే నిరంతరము క్షణం క్షణం మారే వర్షన్ ఇది. అంటే ఈ ప్రతి ప్రజల యొక్క జీవన విధానం ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుందండి. అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, అంటే ఎప్పుడప్పుడు మారుతూ ఉంటది. అంటే ఈ మారుతున్న జీవన విధానానికి నిన్ను నువ్వు మార్చుకుంటూ నీ ఆలోచనలు మార్చినప్పుడు మాత్రమే డబ్బు సృష్టించగలదు. డబ్బు సంపాదించాలంటే డబ్బు సృష్టించే క్వాలిటీ ఉండాలి. డబ్బు ఎంత డబ్బున, ఒక మనిషి ఎంత డబ్బున సృష్టించచ్చండి. ఎంత సృష్టించాలంటే నీ ఆలోచన విధానం అనేది మార్చినప్పుడు సృష్టి జరుగుతుంది. రెండోది ఏంటంటే డబ్బు సృష్టించాలన్నప్పుడు దానికి ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఎందుకు డబ్బు కావాలి, దేనికోసం కావాలి, ఎంత డబ్బు నేను కోరుకుంటున్నా, దాంతో నేను ఏమేమి చేస్తున్నా, దేమేమి చెయ్యాలి అని నీకంటే ఒక డిజైన్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు నీ అలవాట్లు ఓన్లీ జనరల్ గా మనం బయట సెమినార్ లో ఓన్లీ మనం ఇది రాసుకోమని చెప్తారు, అది కాదు. దాని తగ్గట్టు నీ బాధ్యతలు కూడా ఉంటాయి. డబ్బు సంపాదించాలంటే, ఎంత డబ్బును సృష్టించాలంటే ఫస్ట్ బాధ్యతలు అనేది మీకు తెలిసి ఉండాలి. బాధ్యతలు అది మన ఇంట్లో కానీ, మన పిల్లల పట్ల కానీ, సొసైటీ పట్ల కానీ, మన బాధ్యతలతో కూడిన జ్ఞానంతో మనం ఎంత డబ్బును సృష్టించవచ్చు. దానికి ఎలాంటి డబ్బు విషయంలో ఎలాంటి జ్ఞానం అనేది విశ్వధర్మ 100% మంచి మంచి విశ్వరహస్యాలు చెప్పబడింది. ఓకే సార్, మీ యూనివర్సల్ పవర్ ద్వారా చెప్పండి, ఏం చేయాలి ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటే? మార్నింగ్ టు ఆయన దినచర్య ఎలా ఉండాలంటారు? ఫస్ట్ ఏంటంటే సార్ సదాచారి గారు, డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మనిషి స్వేచ్ఛగా ఉండాలండి. స్వేచ్ఛగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ జీవితం ఎప్పుడైతే అలవాటు పడతాడో, స్వేచ్ఛగా ఉంటాడో, అంటే ఒకరు కంట్రోల్ చేసినట్టు, ఒకరిని నిర్బంధించినట్టు, అంటే ఒక భర్త భార్యని నిర్బంధించినట్టు, భార్య భర్తను నిర్బంధించినట్టు, తల్లిదండ్రులు నిర్బంధించినట్టు, ఎవరో మన ఫ్రెండ్స్ నిర్బంధించినట్టు, ఒక దైవం నిర్బంధించినట్టు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వేచ్ఛగా ఉండాలంటే కుటుంబ వ్యవహారాలు ఉంటాయి, అవును, చేసుకోవాల్సిందేగా. కుటుంబ వ్యవహారాల పట్ల దినచర్య ఉంటది. ఒక జాబర్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు, వాళ్ళ పనులు చేసుకోవాల్సిందేగా. 100%. ఒక వ్యక్తి ఎంత డబ్బునైనా సృష్టించాలనుకుంటే ఏ రంగంలో ఒక రంగాన్ని ఎంచుకుంటాడు. ఏ రంగమైనా ఒక రంగం ఎంచుకున్నప్పుడు ఆ రంగం పట్ల తనకున్న బాధ్యతలు ఎలా ఉండాలనేది విశ్వశక్తి ద్వారా చెప్పబడతాయండి. ఫస్ట్ పాయింట్ మీరు స్వేచ్ఛగా ఉండాలన్నారు. సెకండ్ మీ మైండ్ కంట్రోల్ సిస్టమ్ మీ ఆధీనంలో ఉండాలి. ఓకే, అంటే ఎట్లా అంటే మీరు మీ ప్రతి నిర్ణయాన్ని మీరే నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి. అంటే మీరు ఏ పని చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీరు ఏ పని చేసినా మీ మీద మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఏది గొప్ప ఆవిష్కరించాలన్నా దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. మీకు ఏదైతే మీరు ముందు ఒక బిజినెస్ కానీ ఏదైనా రంగంలో పోతున్నప్పుడు దాని మీద పూర్తి క్లారిటీ ఉండి, పూర్తిగా బాధ్యత ఉండి, రెండోది దానికి సంబంధించిన జ్ఞానంతో ముందుకు పోయినప్పుడు అప్పుడు మీరు ఎంత డబ్బు ఇప్పుడు జనరల్ గా అంటే ఒక క్లయింట్ జనరల్ గా మీకు కొన్ని పరిశోధనలు చేసినప్పుడు దేవుని దగ్గర ఒక వ్యక్తి వచ్చి మొక్కుతుందండి. ఏమనంటే ఆమె నెలకు 10,000 సంపాదిస్తుందండి. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏం చెప్తుందంటే, దేవుడా నాకు వచ్చే సంవత్సరం వరకు నాకు ఇల్లు కావాలని మొక్కుతుందండి. నాకు వచ్చే సంవత్సరం వరకు చూడండి, గుర్తుండండి, ఒక బ్లైండ్ కి ఎట్లా అంటే నీకు నెలకు 10,000 వస్తున్నాయి, దేవునికి వచ్చి ఏమడుతున్నావు, దేవుడా నాకు ఒక సంవత్సరం వరకు నాకు సొంత గూడు కావాలి అని మొక్కుతున్నాం. అంటే సొంత గూడు కావాలంటే ఈ రోజుల ఎంత చిన్నగా పోయినా కూడా 10-20 లక్షలు కావాలండి. అంటే ఒక 10,000 సంపాదించిన వాళ్ళు ఒక 10 లక్షల ఇల్లు కోరుకోవడం దేవుని ద్వారా కరెక్టేనండి? అంటే ఆమె దేవుణ్ణి నమ్మింది ఏమో, ఆ నమ్మకం ద్వారా ఆమెకి ఏమన్నా లక్కు కలిసి వచ్చి కట్టుకుంటుందేమో. అయితే నేనేమన్నా మేమేమంటున్నామంటే, నువ్వు దేవుని కోరే ముందు ఫస్ట్ నీ మీద నీకు జ్ఞానం ఉండాలి అంటున్నాను. జ్ఞానం ఉండాలి అంటే ఎప్పుడైతే నీకు ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కట్టుకోవాలి,
దానికి 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు అంటే నేను చేసే 10,000 డబ్బు అనేది సరిపోదు. దానికి నేను ఇంకొక వ్యాపారం మొదలు పెట్టాలి, లేదు ఇంకో ఆప్షన్ లేదు. ఎప్పుడైనా కూడా వెతుకుతూనే దొరుకుతాయండి. సృష్టించుకోవడం అంటారు. ఇందులో విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తారంటే విశ్వశక్తి ద్వారా ఏదైనా సృష్టించుకోవాలి అనే వైపు అడుగులేయాలి. అంటే కోరుకోవడం లేదండి, కోరుకోవడం కన్నా సృష్టించుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. నువ్వు సృష్టిస్తే యూనివర్సల్ పవర్ ద్వారా నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు సృష్టించాలి అనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయి. నువ్వు సృష్టించద్దు అనుకుని అక్కడే ఉన్నావు అనుకోండి, నీకు అవకాశం ప్రయత్నం దిశగా అడుగులేయాలి. అడిగాలి. ఏ ప్రయత్నం లేకుండా, ఏది ఏ ఆలోచన లేకుండా నువ్వు ఉన్నదాన్ని నాకు జరగాలంటే జరగదండి. అంటే ఎట్లా అంటే నాకు దేవుడు ఇస్తాడు, నాకు గురువు ఇస్తాడు అనే దానికన్నా నువ్వు ఎంతవరకు నీ పట్ల నీకు అవగాహన ఉంది, ఎంతవరకు నీ ఆలోచన విధానం మార్చుకుంటూ పోతున్నావు, ఎంతవరకు నీ అలవాట్లు సరిగా ఉన్నాయి, వీటిని మనం ఫస్ట్ వాళ్ళకి ఐడెంటిఫై చేస్తామండి. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే మా వర్క్ షాప్ నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి 100% సక్సెస్ ఉన్నప్పుడే ఆ విశ్వశక్తి అనేది రిఫ్లెక్ట్ అయినట్టండి. ఏ ఒక్కరు కూడా ఇలా ఫెయిల్ అయితే విశ్వశక్తి ద్వారా ప్రతిదీ సాధ్యమేనండి. ఇండియాలో మీకు ఎవ్వరు చెప్పరండి. ఎలా అంటే ఇది అవుతుంది కాకపోవచ్చు, కానీ విశ్వశక్తి ద్వారా ప్రతిదీ పాసిబుల్. ఓకే సార్, అంటే కోరుకోవడమే కాదు, ఆ వంతు ప్రయత్నం చేస్తేనే సాధ్యం అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉండాలి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డబ్బును గురించి ఆలోచించడం వల్ల డబ్బు రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు గురించి మనం ఆలోచించడం వల్ల డబ్బు రాదు. సంపదలను సృష్టించినప్పుడే దానికి సరిపోయేంత డబ్బు మనకు సమకూరుతుందండి. ఇప్పుడు ఏమైందంటే ఈ రోజు ఒక ఫోన్ ఉందండి, ఈ రోజు మనకు ఫోన్ కావాలనుకుంటున్నాం, ₹1,00,000 ఉంది అనుకుంటాం. ₹1,00,000 ఫోన్ మనం ఈ రోజు అనుకుంటున్నాం, కానీ రేపటికి 1,10,000 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫోన్ ఇంపార్టెంట్, 10,000 నువ్వు కోరుకోవట్లేదు. 1,10,000 కావాలనుకోండి, ఇక్కడ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నావు. నాకు ₹1,00,000 అయితే ఫోన్ కావాలనుకున్నావు అనుకో, నువ్వు ₹1,00,000 నీకు చేతికి వచ్చే వరకు ఆ 1,10,000 ఫోన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా డబ్బును సృష్టించాలంటే ఫస్ట్ మనం సంపదను సృష్టించడం అలవాటు చేసుకోవాలండి. రెండోది ఏంటంటే మా వర్క్ షాప్ లో ఏం చెప్తామంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు సంపదను సృష్టించాలంటే ఎలా ఆ సృష్టిని ఎట్లా రాస్తామంటే ఈ రోజు నుండి మీరు డెత్ ఏ రోజైతే మీ మరణశయ మీద ఉంటారో అప్పటి వరకు అనుభవించాల్సిన అన్ని లిస్ట్ రాపిస్తామండి. ప్రతిదీ మీరు ఏమేమి కోరుకుంటారు, ఏమేమి కావాలి, మీరు ఏం అనుభవించాలనుకుంటున్నారు, ఏమేమి పొందాలనుకుంటున్నారు, ఇల్లా ప్రాపర్టీ కార్ల ప్రతిదీ చిన్న పెన్ను కన్ను కూడా రాసుకుంటాం. ప్రతి ఒక్కటి అంటే నువ్వు ఎండ్ ఆఫ్ డే వరకు ఏమేమి అనుభవించాలి, ఏమేమి కావాలి. ఎండ్ ఆఫ్ డే అంటే నేను చనిపోతాను బెడ్ మీద పడుకున్నప్పుడు, మన హాస్పిటల్ పడుకున్నప్పుడు, కానీ ఇంట్లో బెడ్ మీద అనుకున్నప్పుడు అప్పుడు ఏమేమి నీకు ఉండాలి. ఒక 1,000 కోట్ల ఆస్తి ఉండాలి, ఒక 1000 ఎకరాల భూమి ఉండాలి, ఒక 10 బిల్డింగ్లు ఉండాలి, ఇట్లా 10 ప్రాపర్టీలు ఉండాలి. ఎన్నైనా మనం ఒక డైరీ ఇస్తామండి, మేమే రిజిస్టర్ ఇస్తాం ఒకటి, అంటే లైఫ్ రిజిస్టర్ ఇస్తాం. అది అందులో మొత్తం ఏమంటాం వాళ్ళు. సో మీ లక్ష్యాలు ఏంటి, మీ కోరికలు ఏంటి, లక్ష్యాలు ఎప్పుడు నెరవేరాయండి. గుర్తుపెట్టుకోండి, విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుండే మీ లక్ష్యాలు ఎప్పుడు నెరవేరాయి, లక్ష్యాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే కాబట్టి నెరవేరాయి. కోరికలు మాత్రం నెరవేరుతాయి. కోరికలు ఎలా నెరవేరుతాయి అంటే నువ్వు ఎప్పుడు మార్చుకోవచ్చు కోరికలు. అందుకే మీ వర్క్ షాప్ లో ఏంటంటే డైరీస్ ఇస్తాం. ఆ డైరీలో ఏంటంటే ప్రతి కోరిక, ఏ చిన్న కోరిక వచ్చినా కూడా రాసుకోమంటాం. రాసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ డే వరకు మళ్ళీ నువ్వు రోజు నీ కోరికలు మారుతాయి. ఈ రోజు ఆపిల్ ఫోన్ వచ్చి రేపు ఇంకా అడ్వాన్స్ గా మారుతాయి, అప్పుడు మళ్ళీ కోరిక మార్చేసుకో. అంటే ఎప్పుడప్పుడు మార్చుకోవడం వల్ల డైరీలో రాయడం వల్ల ఏమైందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే మీ మైండ్ ఎప్పుడైతే అది రీడ్ చేస్తూ ఉంటది. అయితే ఎప్పుడైతే మీ ఎండ్ ఆఫ్ డే వరకు మీకు ఏమేమి అనుభవించాలో అన్ని మేము డైలీ రాపిస్తాం. మీకు ఒక్కసారి చెప్పడం వల్ల వాళ్ళు రాసుకుంటూనే ఉంటాయి. వాళ్ళు మీకు ఏం కావాలి, పెన్ను కావాలో రాసుకోండి, వాచ్ కావాలో రాసుకోండి. ఏదైతే మీ ఉద్దేశం ఏంటంటే యూనివర్సల్ పవర్ ప్రకారం మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ ఒక డైరీ మెయింటైన్ చేయాలి. 100% చేస్తే దాని ద్వారా మీరు ఆ దిశగా అడుగులేసే ప్రయత్నం చేపిస్తారు. 100% చేపిస్తారు. రెండోది అంటే మనకి దీనికి ప్రమాణం ఉందండి. ప్రతి దానికి మీ విశ్వశక్తి ద్వారా చెప్పే ప్రతి దానికి ప్రమాణం ఉంది, ఆధారాలు ఉన్నాయి. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు చెప్పినట్టుగా చేస్తే 100% సక్సెస్ అవుతారా? 100% సక్సెస్ అయితేనే ఈ విశ్వధర్మ శాస్త్రం అనేది. అది సక్సెస్ కాలేదంటే నాకు తెలియదు అన్నట్టు అర్థం. అక్కడ జ్ఞానం లేదని కాదు. ఈ విశ్వధర్మ శాస్త్రంలో విశ్వశక్తి ప్రతిదీ పొందొచ్చని ఉంది. అంటే అది నువ్వు పొందుతలేవు అంటే నాకు ఆ జ్ఞానం లేదన్నట్టే. అంటే మీరు యూనివర్సల్ పవర్ ద్వారా చెప్తున్నారు డబ్బు సంపాదించాలంటే. మీరు ఏం చెప్తారంటే సెమినార్ లో ఒక వ్యక్తిని ఇప్పటి నుంచి తను చనిపోయే వరకు
మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని రాయమని చెప్తారు. అవును, ఎవ్రీ డే రాయమంటాం. ఎవ్రీ డే అంటే రాయమని చెప్తారు. అవును, ఎవ్రీ డే రాయమంటాం. ఎవ్రీ డే ఒక్కరోజు కూర్చొని గంటల చేయమంటే వాళ్ళు రాయలేరు కదా. దానివల్ల ఏం లాభం? అయితే ఏమైందంటే ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ పవర్ ఏంటంటే అప్డేట్ వర్షన్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకునేది యూనివర్స్ ఎప్పుడు ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు క్వాలిఫై ఎక్కువ ఉంది అనుకో, ఎక్కువ ఇస్తుంది. అంటే మీకు కోరిక అనేది చిన్నగా ఉన్నా కూడా పెద్దగిస్తుంది. అదే అది తెలియాలంటే ఫస్ట్ మీరు సృష్టించుకోవడం రావాలి. మీకు సృష్టించుకున్న అలవాటు ఎప్పుడైతే వస్తుందో మీ కోరికను మార్చుకుంటూ అంటారు. అంటే నిరంతరం ఇది మార్పు అండి. యూనివర్సల్ పవర్ ఏంటంటే నిరంతరం మారుతుంటది. నిన్నున్న కోరిక వాళ్ళు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అట్లా నిన్న కోరికని ఆగద్దు. యూనివర్సల్ పవర్ ఏంటంటే అప్డేట్ వర్షన్. ఎప్పుడు నీ కోరికను నువ్వు సమయం తగ్గట్టు మార్చుతూనే ఉంటావు. ఈ రోజు ఈ డ్రెస్ నచ్చుతుంది, రేపు ఇంకో డ్రెస్ నచ్చుతుంది. అంటే నీ కోరిక ఎప్పుడు నిరంతరం మారుతున్నప్పుడు అది ఈ రాయడం ఎందుకు అనేది కూడా ఉంది, ప్రమాణం ఉంది. ఎందుకంటే విశ్వధర్మ శాస్త్రంలో విశ్వామిత్రుడు ఈ జ్ఞానాన్ని బోధించినప్పుడు తను ప్రతిదీ రాయడం మొదలు పెట్టానండి. 100 సార్లు చెప్పినా అది అర్థం కదండి. రాయడం వల్ల అది రిజిస్టర్ అవుతుంది. యూనివర్సల్ లో రాయడం అనేది రిజిస్టర్ అండి. యూనివర్సల్ లో రిజిస్టర్ కావాలంటే ఎన్నిసార్లు మాట్లాడినా రిజిస్టర్ కాదు. జనరల్ గా మనం అంటాం ఎఫర్మేషన్ చేయండి, ఒక కోరికను బలంగా ఎఫర్మేషన్ చేయండి, ఒక కోరికను బలంగా అనుకోండి అంటే అవి ఎవ్వి నెరవేరాయండి. యూనివర్సల్ లా ఏముందంటే ఓన్లీ రాయడం మీదనే ఆధారపడి ఉంటది. నీ కోరికలు నిన్ను నువ్వు సృష్టించుకోవడం మీదనే ఆధారపడి. సృష్టించాలని ఆ సృష్టి కూడా పెన్ను పేపర్ మీద రావాలి, దాని మీదనే జరుగుతాయి. మళ్ళీ కోరికలు నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ మార్పు అనే సిద్ధాంతమే విశ్వశక్తి ఆధారపడి ఉంది. అట్లా అప్డేట్ వర్షన్ కాబట్టి నిరంతరం మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. అంటే కోరిక ఒక పోయినా కూడా అప్పుడేమైతే ఒక రాసుకుంటూ పోయినా కొద్దీ ఒక 1 year చూసే కళ్ళు మీద ఎన్ని కోరికలు మీకు తీరినా తెలిసిపోతుంది. మేము బ్రెయిన్ మొత్తం ఈ కోరికల మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సపరేట్ ధ్యానం అవసరం లేదండి, సపరేట్ మెడిటేషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, గంటలు కూర్చొని అవసరం లేదు. మీ కోరికలు డైరీలో రాయండి. నిరంతరం ఏ కోరిక వచ్చినా కూడా మీరు నిరంతరం కోరిక రాయండి. రాయడం వల్ల ఏమైందంటే నిరంతరం మీ మనసు ధ్యాస బ్రెయిన్ అంతా కోరికల మీద ఉంటది. ఆ కోరికలు సరిపోయేంత అవకాశాలు విశ్వం మీకు ఇంటికి డోర్ తట్టి లేపుతుంది. మీరు చిన్న కోరిక కోరుకుంటారు కావచ్చు, కానీ పెద్ద గీయాలనుకుంటుంది. ఆ డిజర్వేషన్ చేసిన పెద్ద కోరిక మీకు ఇస్తుంది. అట్లా జనరల్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక X500 X700 కొందామనుకుంటాం. కాకపోతే నీ కోరిక బలం ఉండి నీ శ్రమ బలంగా ఉన్నప్పుడు నీకు ఆడి కారు ఇస్తే కావచ్చు, BMW కారు ఇస్తే కావచ్చు. నీ కోరికలు మార్చాలనే ఆలోచన లేనప్పుడు నీ కోరికలు మార్చాలంటే హ్యాండ్ రైటింగ్ మీద పెట్టినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు యూనివర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా అందుకని కోరికలను ఎలా రాయాలి, ఎట్లా మనం ఆమోదించాలి అనేది వర్క్షాప్ లో చెప్తాం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనము ఏదైనా చెప్పడం అనేది మన సొంత తెలివి ఏముండదు అండి. ప్రతి దానికి ప్రమాణం ఉంది, ప్రతి దానికి మన మూలం ఉంది, ప్రతి దానికి మనం ఎవిడెన్స్ ఇస్తాము. ఏదైనా మనం ప్రతిదీ మన పురాణాలకి తీసుకొని చెప్తున్నాం, భగవద్గీతను ఆధారంగా తీసుకొని చెప్తున్నాం. ఏదైనా ఒక మనం డబ్బు సంపాదించాలంటే ధనం మూలం ఇదం జగత్, గుర్తుపెట్టుకోండి. డబ్బును సంపాదించినప్పుడే అన్ని రంగాల్లో తను సక్సెస్ అవుతాడు అని అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పట్టుకోవాలి. డబ్బు సంపాదిస్తే అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు అనేది చెప్తారు. అది రాంగ్ అండి. విశ్వధర్మ శాస్త్రం అనేది దాన్ని అంగీకరించదు. ఎప్పుడైనా డబ్బు సంపాదించడంలో అన్ని రంగాల్లో సక్సెస్ కారు. డబ్బులో మస్తు డబ్బు ఉంటుందండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటది, ఎట్లా సక్సెస్ అండి? డబ్బు ఉంటదండి, వాళ్ళకు బిజినెస్ సక్సెస్ ఉంటుంది, ఎలా ఉండదు? అంటే ఎప్పుడైనా డబ్బు ధనం మూలం మీద జగత్, ఓకే దాన్ని అంగీకరిస్తాం. కానీ దాంతో పాటు సక్సెస్ఫుల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. విశ్వధర్మ శాస్త్రం ఏముంటదంటే నువ్వు డబ్బు సంపాదించడం కాదు, డబ్బును 10 మందికి పంచినప్పుడు, ఆ డబ్బును అనుభవించినప్పుడు, ఆరోగ్యంగా అనుభవించినప్పుడే ఆ సక్సెస్ఫుల్ లైఫ్. అందుకే ఈ రోజు ముఖేష్ అంబానీ అనేటోళ్ళు వాళ్ళు ఉన్న 4గురికి 1000 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉందండి. అంటే బయట చెప్పేది దానికి, బయట ఏ మోటివేషన్ స్పీకర్ చెప్పినా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పినా, చెప్పినా కూడా వాళ్ళకు ఒక 1 of the పార్ట్ అండి అది. కానీ విశ్వధర్మం పూర్తి వ్యతిరేకంగా ఉంటది. అంటే నేను చెప్పే విషయాన్ని ఏదైనా కూడా ప్రతిదాని ప్రమాణం ఉంది, ప్రతిదాని సాక్ష్యం ఉంది. నేను పర్సనల్ గా నేను చెప్పడం జరగదు. ఎందుకంటే ప్రతి భగవద్గీత ఆధారంగా చెప్తాను, వేదాల ఆధారంగా చెప్తాను, మన గురువులు రాసిన గ్రంథాల ఆధారంగా చెప్తాను. అట్లా మనకు ప్రమాణం అవే కానీ. ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు బ్లైండ్ కి చెప్పొద్దండి. బ్లైండ్ కి చెప్పినప్పుడు జనాలు కన్ఫ్యూజ్ గా పోతారు. అందుకే ఒక మనిషి డబ్బును సంపాదించాలన్నా, డబ్బును సృష్టించాలన్నా ఫస్ట్ తను క్లారిటీగా ఉన్నాడా, కన్ఫ్యూజ్ లో ఉన్నాడా, తన జీవితాన్ని కన్ఫ్యూజ్ లో జీవిస్తున్నాడా, క్లారిటీగా జీవిస్తున్నాడా అన్నది ఈ విశ్వశక్తి ద్వారా తెలుసుకుంటాడు. తాను తెలుసుకుంటాడు.
తనను తాను ఎప్పుడైతే విశ్వశక్తి ద్వారా తెలుసుకుంటాడో తను క్లారిటీగా ఉన్నాడా కన్ఫ్యూజన్ ఉన్నాడో క్లారిటీ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే తను క్లారిటీ ఉన్నాడని తను డిసైడ్ అయితే ఎంత డబ్బుని సృష్టించచ్చు దాన్ని అనుభవిస్తాడు కూడా. డబ్బు సృష్టించడం ఇంపార్టెంట్ కాదండి, దాన్ని అనుభవించాలి. అనుభవించినప్పుడు వేస్ట్ అయ్యేది మళ్ళీ. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, విశ్వశక్తి తోటి ఎంత డబ్బునైనా సంపాదించండి, ఎంత డబ్బునైనా సృష్టించవచ్చు. కానీ సృష్టించడం సంపాదించడం కానీ అది సమాజానికి ఈ విశ్వానికి నీకు నీ కుటుంబానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అండి అది. అంటే విశ్వశక్తి ద్వారా మాత్రమే ప్రపంచానికి నీ డబ్బు నువ్వు సంపాదించిన డబ్బుతో పాటు నువ్వు సంతోషంగా సమాజాన్ని సంతోషంగా చూస్తావు. అందుకే ఈ రోజు ఎంత పెద్ద ధనవంతులైనా పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా టాటాని తీసుకోండి, ఎంత డబ్బు సంపాదించాడు కానీ దేశానికి ఈ రోజు ఎంత మార్గదర్శకంగా ఉన్నాడండి. అంటే ఎంతో మంది లైఫ్ లో మనం మోటివేషన్ తీసుకోవాలి. అంటే విశ్వశక్తి ఏం చెప్తా అంటే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అండి ఇది. ఒక వ్యక్తికో ఒక డబ్బు సృష్టించాలంటే విశ్వశక్తి తోట సాధ్యమైంది అది. శ్రీనివాస్ గారు, ఫైనల్లీ ఒక మనిషి డబ్బు సంపాదించాలంటే ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఒక్క వాక్యంలో చెప్పండి. సదాచారి గారు, ఏ సేవైనా చేయొచ్చు, జ్ఞానంతో కూడిన సేవ మాత్రమే చేయాలండి ఒకటి. రెండోది తన మీద తనకు అవగాహనతోటి తన అలవాట్లు మీదనే ఈ డబ్బు సంపాదించడం అనేది ఆధారపడి ఉంటుందండి. అంటే తన మీద తనకు అవగాహన లేకుండా తన అలవాట్లు మార్చుకోకుండా డబ్బు సంపాదించడం ఇంపాసిబుల్ అండి. ఇప్పుడున్న సమాజంలో సదాచారి గారు, ఒక వ్యక్తి సేవ చేయడం వల్ల కానీ లేదా పూజలు చేయడం వల్ల కానీ గురువులను ఆశ్రయించడం డబ్బు సంపాదించడం జరగదండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సొంత ఆలోచనలతోటి కొత్తగా తన కోరికల పట్ల సొంతంగా తన మీద తనకు అవగాహనతోటి ఉన్నప్పుడు మాత్రమే తన డబ్బు సంపాదించగలుగుతుంది. తన కోరికలకు తగినట్టుగా తన ఆలోచనలు మార్చడం ద్వారా మాత్రమే విశ్వశక్తి ద్వారా తన కోరికలకు తగినట్టుగా తన ఆలోచనలను కొత్తగా మార్చినప్పుడు మాత్రమే ఎంత డబ్బునైనా సృష్టించగలడని, ఎంత డబ్బునైనా పొందగలడు. తన జ్ఞానంతో కూడిన ఏ సేవైనా చేయవచ్చు, కానీ అజ్ఞానంగా సేవ చేయద్దండి. అజ్ఞానం ఏ సేవ చేసినా డబ్బు రాదండి. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.